హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. ఈ రోజు మనం నుమాయిష్కి వెళ్ళబోతున్నాం. ఎస్, ఫైనల్లీ నుమాయిష్ ఈస్ హ్యాపెనింగ్ విత్ us. ఎవ్రీ ఇయర్ త్వరగానే వెళ్ళిపోతాము. ఈసారి కాస్త లేట్ అయింది డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో నుమాయిష్ అనేది ఎవ్రీ ఇయర్ 1st of January స్టార్ట్ చేస్తారనమాట. బట్ దిస్ ఇయర్ ఒక 3 days డిలేగా 3rd Januaryతో స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ Feb 15th లాస్ట్ డే. ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే మీకు నేను కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేస్తాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డూ, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. విల్ మీట్ ఇన్ నుమాయిష్. మేమైతే బయలుదేరిపోయామండి. కార్లో వెళ్తున్నాము. ఎండ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే మేనా అన్నంతగా ఎండలు గట్టిగా ముదిరిపోయాయి అన్నమాట. వయా ట్యాంక్ బండ్ వెళ్తున్నామండి. అదిగోండి బుద్ధుడు. లాస్ట్ ఇయర్ వరకు అయితే మాత్రం పార్కింగ్ మెయిన్ రోడ్ మీదనే హాఫ్ డివైడర్ పెట్టేసి మనకి ఎలోకేట్ చేసేవారు. ఈసారి ఎక్కడ ఎలోకేట్ చేశారో అక్కడికి వెళ్ళాక చూసి మీకు అప్డేట్ చేస్తాను. పదండి ఇంకా వెళ్దాము. నాంపల్లి నుండి వచ్చినప్పుడు యూ టర్న్ చేసుకొని నుమాయిష్ దాటి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే MAM గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళే దారి ఉంటుంది. ఆ కాలేజ్లో మనకి పార్కింగ్ ఎలోకేట్ చేశారు ఈసారి. పార్కింగ్కి నుమాయిష్కి 1 kilometer to 1.5 kilometer దూరం ఉంటుందండి. అదొకటి గమనించుకోండి. అలా వస్తే ఇది ఫస్ట్ గేట్ అనమాట నుమాయిష్ది. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ అన్ని స్టాల్స్ ఉండేవి. మేము ఎవ్రీ ఇయర్ ఈ గేట్ నుండే ఎంటర్ అయ్యేవాళ్ళం. సరే ఈసారి అక్కడ ఎక్కువ స్టాల్స్ లేవు కదా అని సెకండ్ గేట్ వైపు వెళ్తున్నాము. సెక్యూరిటీ చూసారా, టాప్ నాచ్ ఉంది. ఎంతో మంది వస్తుంటారు కదా. అలా వెళ్తుంటే దారి పొడుగుతున్న మనకి షాప్స్ ఉండనే ఉంటాయి, చిన్న చిన్నవి. ఇక్కడ నుండే మన షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో గమనించుకోండి, లోపలికి వెళ్ళే లోపే మన చేతులు నిండిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వయా మెట్రో వచ్చే వాళ్ళకి గాంధీ భవన్ స్టాప్ కరెక్ట్. అది దిగుతూనే మీరు నుమాయిష్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇలా దిగి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. కావాలంటే మీకు టికెట్ పైనే QR కోడ్ ఉంటుంది. అక్కడనే మీరు స్కాన్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా అలా దిగి ఇలా వస్తుంటే అటు నుండి కూడా షాప్స్ అనేది 2 వైపులా మీకు స్టార్ట్ అయిపోతాయి. చూడండి, ఆక్సిడైజ్ జ్యువెలరీ, టాయ్స్, దుప్పటాస్, బ్యాగ్స్, ష్రగ్స్, అలా ఏదో ఒకటి ఉండనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇక్కడ ఈ అంకుల్ దుప్పటా సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి దుప్పటాస్. కలర్ థ్రెడ్స్తో వర్క్ చేసి ఉన్నాయి. షిబోరి, టై అండ్ డై, బాందిని దుప్పటాస్ ఉన్నాయి. అడిగాం ప్రైస్. ఏదైనా కానీ 200 rupees మాత్రమే అని చెప్పారు. చాలా బాగున్నాయి. కలెక్షన్ కూడా కలర్ఫుల్గా ఉంది. అండ్ దాని ఎదురే ఈ టాయ్ షాప్ ఉంది. చూడండి, చిన్నపిల్లలకు అన్ని కార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయన్నమాట. హెడ్ మసాజెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కలర్ఫుల్గా వర్క్ చేసినవి అనమాట. థ్రెడ్ వర్క్ చేసినవి అండ్ సీక్వెన్స్ వర్క్ చేసినవి ఉన్నాయి. సీక్వెన్స్ వర్క్ చేసినవి మాత్రము 900 కోట్ చేశారు. ప్లెయిన్వి అంటే బేసిక్ తక్కువ వర్క్ వచ్చి ఉన్నాయి, బేసిక్ వితౌట్ చమ్కీలు ఉన్నవి మాత్రం 400 అని చెప్పారనమాట. ఇంకిక్కడ నుండి మా అసలు షాపింగ్ స్టార్ట్ అండి. ఆక్సిడైజ్ జ్యువెలరీ బాగా ఇష్టము, కొంటూనే ఉంటామన్నమాట. చాలా బాగున్నాయి కొత్తగా వచ్చే కొన్ని పీసెస్, వెరైటీస్. ఇది బాగా నచ్చింది, అదే చూపిస్తున్నాను చెల్లికి. అండ్ ఆవిడని అడుగుతున్నాను అనమాట ఎంత అని చెప్పి. 150 అని చెప్తున్నారు. ఇంకోటి ఇది డిఫరెంట్ కనబడింది, కంతి మోడల్లో. అలా తీసి ఇలా పెట్టేసుకుంటాం అంతే. ఈజీ టు వేర్. ఎలా ఉంది అని అడుగుతున్నాను చెల్లిని. బాగుందని చెప్పింది. అయితే దాని రిలేటెడ్ జుమ్కాస్ పైన ఉన్నాయి. బాగున్నాయి జుమ్కాలు కూడా, పెద్దగా బుట్టలు వచ్చి చిన్నగా వచ్చి. చూడండి ఒకసారి కలెక్షన్ అంతా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డోర్కి పెట్టే హ్యాంగింగ్స్ ఉన్నాయి. తర్వాత అగైన్ టాయ్స్ అండ్ సేమ్ ప్యాటర్న్ బ్యాగ్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారు. అండ్ రైట్ సైడ్లో సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. క్యూట్ ప్లషీగా బాగున్నాయి అనమాట. దాని పక్కనే ఇయర్ టాప్ షాప్ ఉంది చూడండి. స్పెషల్లీ ఇక్కడ అన్ని రకాల కలెక్షన్ ఉంది. సో ఈ పర్టికులర్ షాప్లో ఎనీ ఇయర్ టాప్స్ వచ్చేటప్పటికి 50 rupees అని చెప్పారు. వెస్ట్రన్, ఇండియన్, ఆక్సిడైజ్డ్ అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి అన్నమాట. నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఈ స్పైరల్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ ట్రెండ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు. ఈ గవ్వల ఇయర్ టాప్స్ చూడండి, నాకు చాలా బాగా నచ్చాయి. సేమ్ ఇవే నేను గోవాలో కూడా చూశాను. అక్కడ 200
250, 300 అలా కోట్ చేస్తూ పోయారు ఒక్కొక్క బీచ్ దగ్గర. ఇక్కడైతే 100 రూపీస్ అనే చెప్పారు. తీసుకోవాలని ఉంది కానీ ఇప్పటికే చాలా స్టఫ్ నేను తీసేసుకున్నాను. సో ఈసారి కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి అలా ముందుకెళ్తే ఈ చైన్స్ కనబడ్డాయండి. ఈ క్రిస్టల్స్లో ఉన్నాయి కదా, అందులోనే ముత్యాలవి కూడా ఉన్నాయి. ఇది సో ఇది మా పాపకి తీసుకుందామని చెప్పేసి అల్వాల్ జాతరలో కూడా ట్రై చేశాను కానీ అక్కడ 150, 200 అలా చెప్పుకుంటూ పోయారు. ఇక్కడ తక్కువకి వస్తుంది కానీ వీకెండ్ అవడం వల్ల అస్సలు బార్గెన్ చేయనీయట్లేదండి. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో, బయటే 4 అవుతుంది జస్ట్ ఓపెనింగ్ టైం అయినా చూడండి ఎంత క్రౌడ్ ఉందో, లోపల ఎలా ఉంటుందో పరిస్థితి. సో చెల్లి ఇక్కడ కూడా వరుసగా ఉన్నాయి కదా, అడుగుదాము ట్రై చేద్దామని అంది కానీ అస్సలు తగ్గడం లేదండి ఇక్కడ కూడా. ఇది బాగున్నాయండి షెల్స్. ఎనీథింగ్ 50 అని అంటున్నాడు. ఇటేమో 60 రూపీస్ అంటే ఇవన్నీ. ఆయన అక్కడ 50 చెప్పాడు, ఇక్కడ 60 చెప్తున్నాడు. ఇయర్ టాప్స్ తర్వాత ముందుకు వస్తే ఈ షాప్ ఉందండి, స్లింగ్ బ్యాగ్స్. డైలీ వేర్ వచ్చేబట్టి 250. ఆ స్లింగ్ బ్యాగ్ షాప్ పక్కనే షాక్స్ పెట్టి ఈ అబ్బాయి అమ్ముతున్నాడు. డైలీ వేర్ స్లింగ్ బ్యాగ్స్తో పాటు బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి డైలీ వేర్, ఇంకా ఫ్యాన్సీ పర్సెస్ ఉన్నాయి. ఇవి చూడండి 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అనమాట. పోట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఆనుకొని మనకి బ్యాంగిల్ షాప్ ఉంది, చూసారా చాలా బాగుందండి. బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద మోడల్ని, డిజైన్ని బట్టి రేట్ అన్నది పెరుగుతుంటుందండి. ఇక్కడ చెల్లి మళ్ళీ ఆ పర్ల్ దండ తగ్గించేస్తాడేమో అని పాపం చాలా ట్రై చేస్తుంది అస్య కోసము, కానీ అస్సలు తగ్గడం లేదండి. వీకెండ్ అవ్వడం వల్ల డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. హిమాలయ బుక్ అని ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఈ షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి. 100% సజెస్ట్ చేస్తాను నేనైతే. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క స్టఫ్ చాలా క్యూట్గా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ అసలు ఈ షాప్ ఎప్పుడూ చూడలేదు. ఇయర్ టాప్స్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. 150 రూపీస్ పేర్ చెప్తున్నారు. మనం ఎన్ని తీసుకుంటామన్నా వాళ్ళు అదే ప్రైజ్ అని ఫిక్స్ అయిపోయారు. వీకెండ్ అనేమో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మళ్ళీ చూడండి క్రాకరీ, టాయ్స్, బెడ్షీట్స్ అలా వరుసగా షాప్స్ ఉంటూనే ఉంటాయి. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫుడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇయర్ ప్లగ్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ బ్యాంగిల్స్, నెక్ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు కలెక్షన్. మనకి జనరల్ బజార్ దగ్గర దొరుకుతుంది కానీ ఇక్కడ ప్రైస్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మీరు బయట పర్చేస్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఇక్కడ లోపల మీదట ఇక్కడ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకనంటే లోపల వాళ్ళు స్టాల్స్కి రెంట్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట, ఎక్కువ ఉంటుంది రెంట్. అండ్ చూడండి అగో ఫుడ్. ఫైనల్గా గేట్ దగ్గరకు వచ్చామండి. ఇది సెకండ్ గేట్, అజంతా గేట్. ఇక్కడ QR కోడ్ ప్రొవైడ్ చేశారండి, అది స్కాన్ చేసి కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. క్యాష్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, సో క్యాష్తో కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసేసాము QR కోడ్తో. ఇంకా ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ లేడీస్ చెకింగ్ జరుగుతుంది, జెంట్స్ది సపరేట్ ఉంటుంది. యుద్ధం చేసి లోపలికి వచ్చినట్టుంది. అసలు ఫైనల్గా లోపలికి వచ్చాంగా బాబు అనుకొని చూస్తే ఎంత జనాలు ఉన్నారో చూడండి. చూడండి క్రౌడ్ అసలు తక్కువ లేదు, విపరీతంగా ఉన్నారు. ఇటువైపు కాస్త తక్కువగా ఉందనిపించి ఇటు వెళ్దామని నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎంటర్ కాగానే అంకిత్ స్టూడియో ద ఫర్నిషింగ్ వరల్డ్ అని ఉంది. ఇక్కడ కుషన్ కవర్స్, కుషన్స్, కర్టెన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అలా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉంది. కార్పెట్స్ కూడా ఉన్నాయి చూడండి. టాయ్ ట్రైన్ వచ్చేసింది, హాయ్ అని చెప్తుంది, వెల్కమ్ చెప్తుంది అనమాట. మనం రాగానే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఎగ్జిబిషన్లో ట్రైన్ ఎక్కాలని ఎవరికి ఉండదు చెప్పండి, చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎక్కుంటాము. ఇక్కడ కీ చైన్స్ అన్నది మన ఇనిషియల్స్తో కస్టమైజ్ చేస్తున్నారండి, ఫుల్ నేమ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ కీ చైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ డిజైన్స్, సైజెస్, అలా ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ప్రైస్ ఈ 400 12 తీసుకోవాలి. ఓకే 350. ఓకే 350, 1200 అలా చెప్తున్నారు, 600 అలాగా.
ఎగ్జాక్ట్లీ ఆ కీ చైన్ షాప్ ఎదురునే బాలీవుడ్ సూట్స్ అని ఉందండి. బై 3 టాప్స్ ఎట్ 999 అని ఉంది. కాటన్ టాప్స్ సమ్మర్కి చాలా బాగుంటుంది. అదే షాప్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. వర్క్ బాగుంది నీట్గా. ఈ షాప్ పక్కనే బాలీవుడ్ సూట్స్ ఫ్రమ్ చండీగఢ్ పంజాబ్ అని ఉంది కదా, ఈ షాప్లో ఆ కార్నర్కి చూడండి క్రీమ్ కలర్, ఎస్ అది. ఇప్పుడు ఈసారి యూనిక్ కలెక్షన్ అంటే ఇదే అనమాట. నుమాయిష్లో ఎవ్రీ ఇయర్ సంథింగ్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. ఇవి టాప్స్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్, నాట్ వైట్, క్రీమ్ కలర్, కాటన్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. ఎనీ టాప్ 499. షార్ట్ టాప్స్ పెప్లమ్ అండ్ స్ట్రైట్ వీ నెక్ ప్యాటర్న్, పక్కనకి ఫ్రిల్స్ వచ్చి అలా డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది. అండ్ XXL వరకు సైజెస్ ఉన్నాయి అని ఉంది, కానీ ఆ XXL కాదండి, AXL ఎల్లో ఉంటుంది చూసుకోండి. ఈ బటర్ఫ్లై టాప్స్ కూడా ఆల్ ఓవర్ నుమాయిష్ ఉన్నాయన్నమాట. చూసుకోండి, ఒక 50 రూపీస్ అటు ఇటు ఉంటుంది. నెక్స్ట్ ఉమంగ్ కేజియన్ హ్యాండ్లూమ్ అని చెప్పి ఈ పర్టికులర్ స్టోర్ మొత్తం భాగల్పూర్ కలెక్షన్ అనమాట. డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అని అన్నీ ఉన్నాయి. ఈసారి పెయింటింగ్ వేసిన మెటీరియల్స్ కూడా ఉన్నాయండి భాగల్పూర్లో. ఆ పక్కనే బ్లాక్ ట్రెండ్ అని ఈ షాప్ ఉంది. ఇక్కడ కాటన్ కుర్తీస్ చాలా బాగున్నాయి. షార్ట్ టాప్స్, కార్డ్ సెట్స్, పెప్లమ్ డ్రెస్సెస్ మోడల్, గౌన్ మోడల్ చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అయితే 100% కాటన్. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి పెప్లమ్ 450 అని చెప్పారు. అండ్ షార్ట్ టాప్ స్ట్రైట్ వచ్చేటప్పటికి 350. అలా డ్రెస్ మోడల్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. నాకు పర్టికులర్లీ ఈ టాప్ బాగా నచ్చింది, బేబీ పింక్లో. నేను మా ఆయన్ని కాకా పడుతున్నాను, చాలా బాగుంది, ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి. చెల్లెము పెప్లమ్ మోడల్ అండ్ స్ట్రైట్ కట్ రెండిట్లో చూస్తుంది. తనకి మస్క్ టీ వచ్చేసింది. ఇంత షాపింగ్ చేసి అలసిపోతాం కదా, రిఫ్రెష్ అవ్వడానికి సంథింగ్ వి నీడ్. సో మస్క్ టీ అక్కడక్కడ నుమాయిష్ అంతటా ఉంటుంది చూడండి. ఈయనైతే అప్పటి నుండి మన కోసం అసలు నాన్ స్టాప్ బబుల్స్ వేస్తూనే ఉన్నారు. వీడియో షూట్ చేసి చూసి మరి ఇంకా వేస్తున్నారనమాట. థ్యాంక్ యూ భయ్యా. ఇంకా ముందుకు వస్తే వరుసగా ఇక్కడ గాగుల్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంది కలెక్షన్. స్పెషల్లీ ఈ ట్రెండీ గ్లాసెస్ చాలా బాగుంది. కిడ్స్ కలెక్షన్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర. పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల దాకా వీళ్ళ దగ్గర అంతా కలెక్షన్ ఉందన్నమాట. ఆ గ్లాసెస్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో అది అడిగాను అనమాట ఎంత ప్రైస్ అని చెప్పి. ఆయన 200 300 కోట్ చేశారు, గుర్తుకులేదు. ఇది టాయ్ షాప్ అండి. ఆ బాల్స్ అడుగుతున్నాను, మా పాపకి అవి చాలా ఇష్టం అనమాట. గోవాలో 3-4 కొనిపించుకుంది వాళ్ళ తాతగారితో. ఇక్కడ అడిగితే 150 చెప్పారు. బావోయ్ అని చెప్పి వచ్చేస్తున్నా అనమాట. నెక్స్ట్ ముందుకు వస్తే ఈ షాప్ ఉందండి. ఇక్కడ అయితే చాలా వెరైటీ స్టఫ్ ఉందన్నమాట. ఈ కుర్తా ప్లస్ బాటమ్ చాలా బాగుందండి, కాటన్. ఇది పేరు 300 అనమాట. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. 2-300 2 పేర్స్ ఎలా అంటే కాదు, ఒక పేర్ 300 అనమాట. స్టార్టింగ్లో బటర్ఫ్లై డ్రెస్ చూసాం కదండి, ఇక్కడ కూడా ఉంది. మీకు నుమాయిష్ అంతటా ఉండనే ఉంటుంది. ఈ షాప్లో డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇందాక బటర్ఫ్లై చూసిన దాంట్లో సేమ్ ఇది పిచ్కల్ అనమాట. సో 3-4 డిజైన్స్ ఉన్నాయి. ఇదిగోండి రోజెస్. కానీ జాగ్రత్త, బాగా చూసుకొని, డ్యామేజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. తిను కష్టపడి ఒక్కొక్కటి తీస్తుందనమాట ప్యాటర్న్ ఏమేమి ఉన్నాయా అని. సో తను చూసి పెడుతూ ఉంటే వేరే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్ట్స్ అండి. ఇందులో రెడ్ హార్టే కాదు, బ్లాక్ హార్ట్ కూడా ఉంది. అది వీడియో తీయలేదు, లోపల తర్వాత చూసామన్నమాట. కార్డ్ సెట్స్ 500 అండి, తర్వాత 700, అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆ 700 అని ఉన్న దాంట్లో ఎంబ్రాయిడరీ బాగుంది చూడండి. తర్వాత వీళ్ళ దగ్గర షాప్ లోపల కూడా ఇంకా చాలా డిఫరెంట్ స్టఫ్ ఉందండి. 3 పీస్ సూట్స్ అండ్ టీషర్ట్స్, క్రాప్ టాప్స్, పలాజో ప్యాంట్స్, లెగ్గిన్స్, అలాగా మొత్తం స్టఫ్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ షాప్లో బయటకు వస్తే రైట్ సైడ్ ఒక గల్లీ లాగా ఉంటుందండి. మొత్తం 2 వైపులా షాప్సే ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ గల్లీస్ అనేవి అసలు మనం మిస్ చేసేస్తాము. ఈ లేన్లో అంతా డ్రెస్సెసే ఉన్నాయి. కార్డ్ సెట్స్, డ్రెస్సెస్, ఇంకా టాప్స్, అలాగా మొత్తం అన్ని బట్టల షాప్సే ఉన్నాయన్నమాట. అదే గల్లీలో ఇదో షాప్ ఉందండి. వాళ్ళని పిలిచారు, మీరు కొనుక్కున్న పర్లేదు, జస్ట్ ఒకసారి వచ్చి కలెక్షన్ చూసి వెళ్ళండి అని చెప్పి. ఈ పిస్తా గ్రీన్ టాప్ బాగుంది. ఇవన్నీ కూడా 400 రూపీస్. మెటీరియల్ వచ్చేటప్పటికి కాటన్, రేయాన్, విస్కస్ ఇలా మిక్స్డ్ ఉన్నాయన్నమాట. కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ షాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఆస్మా కలెక్షన్ అని చెప్పేసి ఈ షాప్ ఉంది. బయట ఏమో కుర్తీస్ 500 రూపీస్వి పెట్టి అమ్ముతున్నారు. లోపల వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్స్, పార్టీ వేర్ బాగున్నాయి.
వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 2500 రూపీస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 అని చెప్పి ఉన్నాయి. ఇటువైపు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అవే అన్నమాట. కేజీఎన్ రెడీమేడ్ గార్మెంట్స్. ఇక్కడ వీళ్ళ దగ్గర డ్రెస్సెస్తో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్ సెక్షన్, స్లింగ్ బ్యాగ్స్, క్లచెస్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, అన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. కలెక్షన్ కూడా చాలా బాగుంది, క్యూట్గా. ప్రైజెస్ అడుగుదాం రండి. भैया वो बटरफ्लाई वाला कितना है? 300 का कितने में आएगा? रेट फिक्स है। फिक्स है, कम नहीं होगा? और ये वाले? ये 350 का है, ये 450 का है, अच्छा। ये 650 का और ये पर्ल वाला? ये 350 का है, ये पूरा 350 है। वो पूरा 350 है। वाला बैग? लगेज 200 है। अच्छा 200 है। ఈ ప్యాంట్స్ చూడండి 200 రూపీస్. ప్రింట్స్ వచ్చేస్తున్నాయి, కలర్ కూడా సూపర్ వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ కుర్తాస్ వేస్తే ఆసమ్ అసలు. ఇదే షాప్లో ప్లెయిన్ జార్జెట్ స్కర్ట్స్ ఉన్నాయండి. అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. 450 రూపీస్ అనమాట. వీటి మీద షర్ట్స్ వేస్తే ట్రెండీ ఇండో వెస్టర్న్ రెడీ. నెక్స్ట్ ఈ షార్ట్ నైటీస్ అండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ప్రింట్స్, కార్టూన్స్. ఇక ఇది చూడండి, హలో కిట్టి, మనకు చాలా ఇష్టం కదా. కంఫీ స్మూత్ క్లాత్, చాలా సాఫ్ట్ ఉంది. మెటీరియల్ వచ్చేటప్పటికి స్పన్లో ఉంది, కాటన్లో కూడా ఉంది. కాటన్లో అయితే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చున్నాయి, ఇంకా పోల్కా డాట్స్, బేర్స్, అదిగోండి స్ట్రాబెర్రీ. సో డిఫరెంట్ మిక్కీ అలా కార్టూన్స్ అండ్ పోల్కా డాట్స్ అండ్ ఫ్లవర్స్, అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. ఈ ఈవినింగ్ గౌన్స్ చూడండి ఎంత బాగున్నాయో. థీమ్ వచ్చేటప్పటికి కంప్లీట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, దాని మీద ఫ్లవర్స్, స్టార్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. నెక్ లైన్ కూడా ప్రతిదీ డిఫరెంట్గానే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 600 రూపీస్ చెప్తున్నారు. క్లాత్ కూడా స్మూత్గా బాగుందన్నమాట. ఈ స్టఫ్ వచ్చేటప్పటికి స్టైల్ ఎక్స్పోర్ట్లో వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ వెస్ట్రన్ వేర్ ఉంది. టీ షర్ట్స్, ప్యాంట్స్, ఈవినింగ్ గౌన్స్, పార్టీ వేర్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్ వచ్చేటప్పటికి సైరా హ్యాండ్లూమ్స్ అండి. వీళ్ళ దగ్గర దుపాటాస్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కలెక్షన్ చాలా బాగుంది. నాకైతే పర్సనల్లీ మల్బరీ సిల్క్ శారీ బాగా నచ్చింది. అదే చూపించమని చెప్పి ఆయనకి చెప్పాను, చూపిస్తున్నారు చూడండి. अम्मा ये मलबारी सिल्क है, ओके। देखो प्राइस कितना है? इसका 200 रुपये, 2800. स्टार्टिंग प्राइस कितना है अंकल? ये 1800 से स्टार्ट, 1800 से चालू है। कहाँ तक है? मेरे गले आपको 14,000 तक है, 30,000 तक साड़ी है। अच्छा नाइस। ఇంక ఇక్కడ నుండి చికెన్ కర్రీ స్టాల్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇంక అందరూ రండి అంటూనే ఉంటారు. ఈయన చూడండి, అయ్యే అని పిలుస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే వచ్చి కూర్చొని ఫస్ట్ చూడండి అని పిలుస్తారనమాట. వన్స్ మనం వెళ్ళిన తర్వాత తీసుకోండి అని స్టార్ట్ అయిపోతుంది. ప్రైస్ అయితే చాలా ఉంటుందండి, చాలా హెవీగా కోట్ చేస్తారు. మనం బాగా బార్గెన్ చేయాలి. చికెన్ కర్రీ అయితే మాత్రము వాళ్ళు చెప్పిన దానికి హాఫ్ కంటే బిలో కోట్ చేయడమే బెటర్. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇద్దరిది ఒక దగ్గరకు వచ్చి సెట్ అవుతుంది అనమాట ప్రైస్. నాకు ఈ డబల్ షేడెడ్ కుర్తీ బాగా నచ్చింది. బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. పైన లైట్ కలర్, కింద డార్క్ కలర్ వస్తుంది. ఆయన ఇంకా ఇందులో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పారు. ఈ షాప్ని దాటుకుండానే ఈ చాక్లెట్ ఫౌంటైన్ ఉందండి. యమ్మీ చాక్లెట్ చూస్తేనే నోరు ఊరిపోయింది. బాగా అలసిపోయాము. అయితే స్ట్రాబెర్రీస్తో ఇస్తున్నారు. నెక్స్ట్ స్పంజ్ కేక్, ఇంకా మార్ష్మెల్లోస్ కూడా ఉన్నాయి. ఇంకా దీని పక్కనే టడా బస్కెటీ. ఇంకా కావాల్సిందే, తప్పదు, నాకు కొనియాల్సిందే, దాహం అవుతుంది, ఇంకా ఓపిక అయిపోయింది అని మా ఆయనతో రచ్చగా చేస్తున్నా అనమాట. సరే పద అని ఇంకా వేరే దారి లేక ఆయన తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే రైట్ సైడ్ ఇంకో గల్లీ. ఈ గల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం చికెన్ కర్రీయే అండి. కంప్లీట్ చికెన్ కర్రీ కలెక్షనే ఉంది. ఇక్కడ ఒక దగ్గర బనారస్ కూడా ఉంది. ఆ వెనకాల చూస్తున్నారా, ఆ లేన్స్ లోపలంతా కూడా చికెన్ కర్రీ మాత్రమే. రైట్, లెఫ్ట్, ఫ్రంట్ అంతా చికెన్ కర్రీయే. అదిగోండి ఇటువైపు కూడా చూడండి, అవన్నీ చికెన్ కర్రీయే. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అటు సైడ్ ఉందన్నమాట. అటు వెళ్తే మనకి ఎల్లోరా గేట్ నెంబర్ 3 వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్లీజ్ డూ యూజ్ ఇట్.
సో ఇక్కడ నుండి చూడండి ఇంకా చికెన్ కర్రీ నాకైతే భలే నచ్చుతుంది. బ్లాక్, ఈ బ్రౌన్ కాదు, ఇది ఎర్తీ కలర్, మన కుండలు ఉంటాయి కదా ఆ కలర్ అనమాట. నాకు ఈసారి ఎందుకు అన్ని ఎర్తీ షేడ్స్ బాగా నచ్చాయి. అండ్ క్రీమ్ ఎప్పుడు ఎవర్ గ్రీనే, దీన్ని తీసుకొని మనం డై కూడా చేయించుకోవచ్చు. ఈసారి కొత్త కలెక్షన్ వచ్చేటప్పటికి జూట్, చందేరి, ఇంకా హైలైట్ ఏంటి అని అంటే టిష్యూలో ఉంది చికెన్ కర్రీ. దిస్ టైమ్ ఇట్స్ ఇన్ టిష్యూ, మొత్తం టిష్యూ ట్రెండ్ నడుస్తుంది కదా, సో వాళ్ళు కూడా వెనక్కి తగ్గలేదన్నమాట. సో టిష్యూ కూడా తీసుకొచ్చేసారు. కలెక్షన్ చాలా బాగుంది. నేను ఒకటి అడిగాను, 6500 ఏమో చెప్పారు ఆనియన్ పింక్ది. అది షూట్ చేయలేకపోయాను, బాగా అలసిపోయి. నాకైతే చాలా బాగా నచ్చింది, తగ్గలేదన్నమాట. ఆయన ఎంత 4000 లాస్ట్ అన్నారు, మేము 225 అక్కడికి ఆగిపోయాం అనమాట. డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయండి. షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ కుర్తీస్, ఏ లైన్, అనార్కలి, కార్డ్ సెట్ లాగా. ఈ చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్ ఉందో, అసలు ఆ వర్క్ చూడండి ఎంత నైస్ ఉందో. ఇది చందేరి సూట్ సెట్ అనమాట. అండ్ ఇక్కడ ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకు కూడా ఉంది. కుర్తా అండ్ బాటమ్ రెండు ఉన్నాయన్నమాట. అన్ని స్టాల్స్ మధ్యలో ఇలాగ ఒక స్టాండ్ పెట్టి 500, 600, 400 అని పెడుతూ ఉంటారు. అక్కడ ఒకసారి చెక్ చేయండి, ఒక్కొక్కసారి మంచి స్టఫ్ దొరుకుతుంది. ఈ డబల్ షేడెడ్ కుర్తీ అయితే బాగుంది, కానీ స్ట్రైట్ కట్ కాబట్టి తీసుకోవట్లేదు, ఏ లైన్ కావాలని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది 600 ఫిక్స్డ్ రేట్. బట్ ఏంటి అంటే క్వాలిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి మధ్యలో మళ్ళీ బాగల్పూర్ స్టాల్స్ కనబడుతూనే ఉంటాయండి. బనారస్, బాగల్పూర్, చికెన్ కర్రీ ఎప్పుడు రిపీటెడ్గా ఉండే స్టాల్స్ అనమాట. మనకి ఎగ్జాక్ట్లీ ఈ స్టాల్ ఎదురే ఈ స్టాల్ ఉంది, జెంట్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసమే. ఎప్పుడు జెంట్స్కి ఏం ఉండదు అని అనుకుంటారు కదా, అదేం కాదు, నుమాయిష్ మిమ్మల్ని కూడా కవర్ చేస్తుంది. కుర్తాస్ ఉన్నాయి చూడండి, కాటన్ ఉన్నాయి అండ్ వేరే మిక్స్లో కూడా ఉన్నాయి. ఈ బ్రౌన్ ఎర్తీ షేడ్స్ చాలా బాగుంటున్నాయండి. ఈసారి డిఫరెంట్గా వచ్చాయి చూడండి, 2 డిఫరెంట్ షేడ్స్ బ్రౌన్వి చాలా బాగున్నాయి. 52 సైజ్ అంట, సో ఆల్ సైజెస్ ఇన్క్లూజివ్ అన్నమాట. ఆ చికెన్ కర్రీ స్టాల్స్ దాటుకొని ముందుకు వస్తే మళ్ళీ రెగ్యులర్ డ్రెస్సెస్ కనబడ్డాయండి, సూట్ సెట్స్. మింత్రాలో ఉంటాయి చూడండి, కొంచెం ఆ మోడల్లానే అనిపించింది. ప్యాంట్స్, షార్ట్ టాప్స్ అవి కూడా ఉన్నాయి. ప్యాంట్స్ 150 రూపీస్. ఈ షాప్ పక్కకే కళా సిల్క్ అని ఈ షాప్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి, మస్ట్ విజిట్ షాప్ అనమాట. ఇక్కడంతా బెడ్షీట్స్ అవి ఉన్నాయి కదా, ఆ స్టాల్ ఎదురే ఈ ప్యాంట్స్ ఉన్నాయండి, పలాజో ప్యాంట్స్ అండ్ ఫ్రీ సైజ్ ప్యాంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది, వైట్ కలర్, క్రీమ్ కలర్, డిఫరెంట్ కలర్స్లో ఉంది అండ్ ప్రింట్స్లో కూడా ఉంది. ఓన్లీ 250 రూపీసే అనమాట. అండ్ ఆల్ సైజ్ ఇంక్లూజివ్లా ఉంది, బాగుంది. మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్ అనమాట. అండ్ చూడండి ప్రింట్స్ ఒకసారి. ఇంకా లోపలికి వస్తే రైట్ సైడ్ అంతా మీకు శారీసే కలెక్షన్స్ ఉంటాయండి. చందేరి సిల్క్ శారీ, బనారస్ సిల్క్ శారీ, మంగళగిరి, వెంకటగిరి, కాటన్, పట్టు, ఉప్పాడ అంత కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ప్రైస్ రేంజ్ కూడా వెరీ అఫోర్డబుల్లో ఉంది. అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. డ్యూయల్ షేడ్ ఉంది అండ్ సింగిల్ షేడ్స్ రెండు ఉన్నాయి. బిగ్ బార్డర్స్, చిన్న బార్డర్స్ రెండు ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు, బేసిక్ మంగళగిరి పట్టు అన్నమాట. బ్లౌజ్ సెల్ఫ్ కలరే వచ్చి బార్డర్ రన్నింగ్లో వచ్చిందండి స్లీవ్స్కి. నెక్స్ట్ ఇది కూడా మంగళగిరినే, కాకపోతే పోచంపల్లి బార్డర్ వచ్చి ఉంది. గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ కలర్ షేడ్లో ఉందన్నమాట.
నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి వెంకటగిరి. ఇది కాటన్ అనమాట, పట్టు కలెక్షన్ లేదని చెప్పారు. బ్లూ అండ్ ఎల్లో కలర్ చెక్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్, కల్నేత డబుల్ షేడ్ అనమాట, చాలా బాగుంది. బ్లూ అండ్ నేరేడ్ పండు రెండుటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ చిన్న బార్డర్ వచ్చిందండి, సిల్వర్ జరీ. సో చున్నీ వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చింది, మెయిన్ హైలైట్, చాలా చాలా బాగుంది. అందులోనే ఇంకొకటి కాటన్, ఇది కాటన్లో నాట్ వైట్, క్రీమ్ అండ్ లైలాక్ కాంబినేషన్లో గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ ఈయనైతే అందరికీ చాలా ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మేము ఇది లైలాక్ కలర్ చూస్తే వేరే ఆవిడ అడిగితే ఇంకొకటే ఉందని చెప్పి అక్కడ చెప్తున్నారు. అసలు ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ని కూడా ఒకటేసారి చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అంత బిజీగా ఉండి కూడా చాలా ఓపిక్గా మనం అడిగినవన్నీ తీసి చూపించి మళ్ళీ డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. కాటన్ అండ్ పట్టు రెండు 1650 కోట్ చేశారు, 10% డిస్కౌంట్. రెండిటికి బాటమ్ కాటన్ రావడం వల్ల పట్టు అండ్ కాటన్ రెండిటి ప్రైస్ సేమ్ అని చెప్తున్నారు. రెండు మీటర్ల చున్నీ, బాటమ్ అప్. చూడండి, పెద్ద షాపులో ఎలా పెట్టుకొని చూపిస్తారో అలా పెట్టుకొని మరీ చూపిస్తున్నారు, మనకి డిఫరెన్స్ అర్థం అవ్వాలని. అంటే మేము బాగా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట, పట్టులో తీసుకోవాలా కాటన్లో తీసుకోవాలా, ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పి. సో మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నో బడీ విల్ డస్ అండి ఎగ్జిబిషన్లో. అసలు ఈయన చేసినట్టు మాత్రం వాళ్ళకి టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ చాలా హెవీ ఉంటుంది వీకెండ్స్లో. ఈ షాప్ అయితే పక్కా విజిట్ చేయండి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఈ షాప్లో బెడ్షీట్స్ తీసుకున్నామండి, లోపల షూట్ చేయలేకపోయాము, బాగా రష్ ఉంది. ఇంకా గేట్ నెంబర్ 3 దగ్గరకు వచ్చేసామండి, ఎల్లోరా గేట్. ఇక్కడ లెఫ్ట్లో హెచ్కే క్రియేషన్స్ చండీగఢ్ ఉంది కదా, అక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. ఆ పక్కనే క్యాలికట్ హల్వా ఉంది. కొన్ని రోజుల్లో మిమ్మల్ని క్యాలికట్కే తీసుకెళ్ళబోతున్నాను. ఇంకా రైట్కి వెళ్దాం పదండి. మనకి స్టార్టింగ్లో కనబడిన షార్ట్ టాప్స్ ఈసారి యూనిక్ కలెక్షన్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, గేట్ నెంబర్ 3 దగ్గర. అండ్ బటర్ఫ్లై టాప్స్ కూడా. ఈ డ్రెస్సెస్ ఏమో 599, ఈ డ్రెస్ కూడా 599 అని చెప్పారు. సేమ్ ఇదే డ్రెస్ మా చెల్లి 650కి తీసుకుంది ఎదురా. సో 50 రూపీస్ లాస్ అయ్యామని అయితే తెలిసింది. ఇందాక ఎల్లోరా గేట్ చూసాం కదండి, అక్కడ నుండి రైట్ సైడ్కి వస్తే మొత్తం అంతా క్రాకరీ అండ్ సెరామికే. ఇంకా మాకైతే చాలా ఫేవరెట్ అనమాట. మా ఆయన ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటారు. ముందెళ్ళేసి తనంతా ఈసారి ఏం కలెక్షన్ ఉందని మొత్తం చెక్ చేసుకుంటారనమాట. ఇంకా అసలు మనం వెనకాల ఉన్నామా లేదా చూసుకోరు, ముందు తను వెళ్ళి ఫస్ట్ చెక్ చేసేస్తారు. తర్వాత ఇది బాగుందా అని అడిగి ఇంకా నాకు నచ్చింది తీసుకుంటారనమాట. బట్ స్టఫ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి ప్యాక్ ఆఫ్ 6 750, ఆఫ్టర్ డిస్కౌంట్ 600 అని చెప్తున్నారనమాట. కలెక్షన్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఈ బ్రౌన్ కలర్ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి 500 రూపీస్. హ్యాండ్ వాష్ బాటిల్స్ వచ్చేటప్పటికి 250 రూపీస్. క్యూట్ స్పూన్స్ 50 రూపీస్ అంట. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. నైస్. 50 రూపీస్ సెరామిక్ స్పూన్స్ అంటే ఓకే. డిఫరెంట్ స్మైలీ ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి, బాగుంది. నీకేం కావాలి బాగున్నాయి? స్ట్రాబెర్రీ. ఇప్పటిదాకా బయటే చూసాము, ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అసలు ఎంత బ్యూటిఫుల్ కలెక్షనో అసలు. ఒకదాన్ని చూసి ఇంకోటి నాకైతే ప్రతిదీ కొనాలనిపిస్తుంది అనమాట. ప్రతిసారి ఇంతే, చాలా కంట్రోల్గా నడుస్తాను అసలు. ఈ కప్ కేక్ స్టాండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బర్త్డే పార్టీస్కి అయితే చాలా హ్యాండీ. అండ్ 2 వేరియంట్స్ ఉన్నాయండి. 2 లేయర్స్ ఒకటి, 3 లేయర్స్ ఒకటి. 2 లేయర్స్ వచ్చేటప్పటికి 350, 3 లేయర్స్ వచ్చేటప్పటికి 900 రూపీస్ అనమాట. ఎందుకు అంత వేరియేషన్ అంటే 2 లేయర్స్ ఎక్రిలిక్ మెటీరియల్ అండ్ 3 లేయర్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ గ్లాస్, అందుకే 3 లేయర్స్ది కాస్ట్ ఎక్కువ. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ప్లేట్స్, కప్స్, సాసర్స్, బౌల్స్
అసలు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నార్మల్ బేసిక్ కప్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ కప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ట్రేస్, కెటిల్స్, కప్స్ సెట్స్ అండ్ షోకేస్ పీసెస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి షుగర్, టీ, కాఫీ సెట్ కూడా ఉంది. దానిపైన ఆ టార్కాయిస్ కెటిల్ అండ్ కప్స్ సెట్ ఉంది కదా విత్ ట్రే, అది వచ్చేటప్పటికి 3500 అని చెప్పి కోట్ చేస్తున్నారు. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఆ గోల్డ్ రిమ్ వచ్చి అయితే రాయల్ లుక్ వస్తుంది అసలు. సో బ్యూటిఫుల్. ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో డెజర్ట్ బౌల్స్ చూసారా ఎంత బాగుందో అసలు. అందులో అలా ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఆహా సూపర్ సూపర్. ఇక్కడ వచ్చేటప్పటికి డస్ట్ పింక్ కలర్లో విత్ గోల్డ్ ఫినిషింగ్ జీనీ దీపం లాంటి కప్స్. అలాదిన్ కార్టూన్లో జీనీ దీపం లాగా అనమాట, సేమ్ అదే షేప్లో ఉంది. ఇంకా చూడండి కలెక్షన్ కెటిల్ అండ్ కప్ సెట్స్ అండ్ ఫ్యాన్సీ షోకేస్ పీసెస్, ఇంకా ప్లేట్స్, బౌల్స్ అండ్ ఇది చూడండి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి నట్స్ బాక్స్ అనమాట, బాగుంది. ఇంకా క్యాండిల్ హోల్డర్స్, షోకేస్ పీసెస్, ఫ్లవర్ వేసెస్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫ్లవర్ వేసెస్ అండి, షో పీసెస్ అసలు ఒకదాన్ని మించి ఒకటి అనమాట. ఆ బౌల్ సెట్స్ అది చూడండి, ఆ రెడ్ది దేనికి యూస్ చేస్తారో తెలియదు కానీ అసలు ఏది చూసినా వావ్ అనే అనిపిస్తుంది. ఈ ఫ్లవర్ వేస్ చూడండి 3D మోడల్లో ఉంది. ఇంక ఇక్కడ ఈసారి టంబ్లర్స్ కూడా ఉన్నాయండి, బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. అదిగోండి టంబ్లర్స్. अच्छा खाली गोभी कट करो, मसाला फ्राई मिलाओ, फ्राई कर दो बस. कितना है प्राइस? 60 का एक है, 100 के 2 है मैडम. 60 की 1 है, 100 के 2. चिकन, मटन, फिश, प्रॉन्स का भी मसाला है. अच्छा उसके लिए भी उसमें अलग वेरिएबल टेस्ट ऐड करना, बस कुछ भी नहीं, खाली मिलाना. होटल टेस्ट तैयार हो जाता है. होटल टाइप चिकन मैंने खाया है लास्ट ईयर. హియర్ కమ్స్ ద సెరామిక్ వేర్ అండి. ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఆ క్రాకరీ వేర్ మా హస్బెండ్కి ఎలాగ ఫేవరెటో ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ప్రతిదీ ఎంత వింటేజ్ వైబ్ ఇస్తుందో చూడండి అసలు. హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ మొదలుకొని కప్స్, డోర్ నాబ్స్, హ్యాంగర్స్, మగ్స్, పెద్ద సైజ్ మగ్స్, చిన్న సైజ్ కప్స్ అండ్ చిన్న బౌల్స్, పెద్ద పెద్ద బౌల్స్, చట్నీ బౌల్స్ అండ్ ప్లాంటర్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంటర్స్ ఉన్నాయండి అసలు. భలేగా చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ షేప్స్, కలర్స్, డిజైన్స్లలో చాలా బాగుంది కలెక్షన్ అయితే. అసలు నాకు ప్రతిదీ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది కొందామా, అది కొందామా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్లాంటర్స్ అయితే అసలు ఎలిఫెంట్ మోడల్లో ఉంది. ఇది చూడండి పంప్కిన్ జార్ అనమాట, ఆ పైన అది ఓపెన్ అవుతుంది. అసలు ఎంత యూనిక్గా ఉంది చూడండి కలెక్షన్. అసలు ప్రతిదీ వావ్ వావ్ అనాల్సిందే మనం అసలు. అండ్ ప్లేట్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ థీమ్స్తో ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్న జగ్స్, పికిల్ జార్స్ చూడండి, బౌల్స్, పైన ఫ్లవర్ వేజెస్, బిగ్ బౌల్స్. హియర్ కమ్స్ ద బటర్ఫ్లై. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఏదో రకంగా బటర్ఫ్లై థీమ్ రిలేటెడ్ ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుందండి. మా పాపకు బటర్ఫ్లై అంటే చాలా ఇష్టం అసలు. అసలు ఎంత క్యూట్గా ఉంది. షో పీస్ అలా పెడితే అద్రిపోవాల్సిందే అసలు. ఇంకా చాలా క్యూట్ స్టఫ్ ఉంది చూడండి అసలు. పికిల్ జార్స్ ఎదుగోండి, ఇందాక నేను చెప్పాను కదా ఫ్లవర్స్లో పోల్కా డాట్స్తో డిఫరెంట్గా ఉంది. ఈ కప్పు చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందో. ఇది మీకు మీషోలో కూడా కనబడుతుంది, సేమ్ సాసర్ అండ్ కప్పు. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ పేర్ అనమాట ఈ కప్ అండ్ సాసర్. నెక్స్ట్ ఈ బెల్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు. దాని మ్యూజిక్ అలా వింటూ బాల్కనీలో కూర్చుంటే చల్లగాలు వస్తుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్లవర్ వేజెస్ సెక్షన్ అండి, చూడండి ఎంత యూనిక్ పీసెస్ ఉన్నాయో. బాగా ట్రెండ్ అవుతున్న వేజ్ అనమాట. వైట్ కలర్లో అమెజాన్లో ఎక్కడ తీసుకో వైట్ కలర్లో దొరుకుతుంది. కలర్ ఎంత బాగుందో. ये प्राइस 350 है. ये 350 है अंडा. नहीं ये పైనాపిల్ జార్ అనమాట. పైనాపిల్ షేప్ ఉంది జార్. సెలో టేప్ వేసి పెట్టారు. ప్లీజ్ చూడండి, చాలా బాగుంది. నైస్. కిచెన్లో ఎస్థెటిక్గా ఉంటుంది. డిఫరెంట్ పోస్టర్స్ ఉన్నాయన్నమాట. పోస్టర్స్ ఇవన్నీ కూడాను డిఫరెంట్ పోస్టర్స్. చూడండి కోడి వచ్చి ఉంది, ఫ్లవర్స్, అది స్క్వేర్ షేప్.
అన్ని డిఫరెంట్ పోస్టర్స్. ఇంకో హైలైట్ సెరామిక్లో ఇప్పటిదాకా నేను చూడలేదు అటు కదా, ఇది చూడండి జ్యూసర్, మన బత్తాయి ఆరెంజ్ జ్యూసర్ సెరామిక్లో ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూస్తున్నాను. కలర్స్ కూడా డిఫరెంట్ గా ఆరెంజ్ బ్లూ అస్థెటిక్ కలర్స్. సాల్ట్ అండ్ పెప్పర్. ఓ ఇప్పుడు దాకా పెట్టుకునేది ఏది మన హాల్లో పెట్టుకునే బొమ్మ అనుకున్నాను, కానీ కాదు, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకునేది డైనింగ్ టేబుల్ లో హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి బాగా మంచిగా అనిపిస్తుంది, బట్ హ్యాండిల్ ఓకే సెరామిక్ టైప్ బాగుంది. అసలు హాల్లో పెట్టిన లుక్ చేంజ్ అవుతుంది. ఇవి వచ్చేటప్పటికి క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ థీమ్ ప్లేట్స్ అనమాట, రెయిన్డియర్ అండ్ శాంతా క్లాస్. అలాగా చూడండి, ఈ బ్లూ అండ్ వైట్లో అయితే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. మేము బటర్ఫ్లై డిజైన్ కోసం అని అడిగాము, బట్ బ్యాడ్ లక్ అవుట్ ఆఫ్ స్టాక్ అంట. బై ద వే ఓనర్ వచ్చేటప్పటికి ఫైజల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫైజల్ భాయ్. అంత డిమాండ్ రష్ ఉన్నప్పుడు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి షూటింగ్కి ప్రైజెస్ చెప్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పర్సన్ అండి మాకు ఇంత రష్లో సపోర్ట్ చేసిన ఆయన. అండ్ ప్లీజ్ డూ విజిట్ దీస్ స్టోర్స్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఐసింగ్ టు దట్ ఫైజల్ భాయ్ అయితే మన పేజ్ని కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసేసారు, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది వచ్చేటప్పటికి ఎలిఫెంట్ కెటిల్ అనమాట, అది ఓపెన్ చేయడానికి ట్రై చేసాము. యాజ్ యూజువల్ సేఫ్టీ పర్పస్ సెల్లో టేప్ పెట్టారనమాట, అందుకే ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాం. బట్ డిజైన్ చూడండి ఎంత ఇంట్రికేట్గా, ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో అసలు. అండ్ ఫ్రైయింగ్ ప్యాన్స్, సెరామిక్లో ఫ్రైయింగ్ ప్యాన్స్, వాట్ నాట్, వీళ్ళ దగ్గర అంతా ఉంది కలెక్షన్. డూ విజిట్ ద స్టోర్ ఫర్ మోర్ కలెక్షన్. ఇంకో హైలైట్ ఈ బుజ్జి బుజ్జి సెరామిక్ దీపాలండి, చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, ఎల్లో కలర్లో బాగున్నాయి. లోటస్ షేప్ ఒకటి, దీపం షేప్ ఒకటి. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు. 3D ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మన హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ నుండి పానీపూరి దాకా అన్ని రకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఈ షాప్లో. అక్కడ నుండి బయటికి రాగానే ఇంకా మనకు అంతా కార్పెట్స్ స్టార్ట్ అయిపోతాయండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కార్పెట్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. చిన్న కార్పెట్ నుండి మ్యాట్స్ నుండి పెద్ద పెద్ద కార్పెట్స్ ఉన్నాయి. ఈ ఫ్లోరల్ కార్పెట్ వచ్చేటప్పటికి 450 చెప్పి ఫైనల్గా 350కి ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అదే ప్రైస్, సెమీ సర్కిల్ అండ్ నార్మల్ మ్యాట్. ఆ మ్యాట్స్ పక్కన ఈ షాప్ ఉందండి, మొత్తం వుడెన్ మెటీరియల్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఈ మిర్రర్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. 15,000 ఆల్రెడీ ఎవరో బుక్ చేసేసుకున్నారంట. ఆ కార్వింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా వీళ్ళ దగ్గర చాలా స్టఫ్ ఉందండి, వుడ్తో చేసినవే ప్రతి ఒక్క ఐటమ్ కూడా. షో పీసెస్, కొంగలు అండ్ స్టూల్స్, గ్రామ్ ఫోన్స్, ఫిరంగి, ట్రేస్, ఫోన్స్ పాతకాలం లాగా, అండ్ క్లాక్స్, వాచెస్, జైలోఫోన్ చిన్నపిల్లలు ఆడుకునేవి ఐటమ్స్, అండ్ బైక్స్, కార్స్, షిప్స్. ఇక్కడ ఫిరంగి పక్కన ఆ రాకింగ్ చైర్ చూడండి, చిన్నది క్యూట్గా ఎంత బాగుందో. రిక్షా, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయండి. ఈ ఉయ్యాల చూసారా 28,000 అంట. అండ్ అన్నీ కూడా అసలు మనకి యాంటిక్ వైబ్స్ ఇస్తాయి అనమాట. ఇల్లంతా యాంటిక్ థీమ్తో చేసుకుంటే ఇక్కడ నుండి తీసుకోవడం చాలా బెస్ట్ కలెక్షన్ అనేది. ఆ ల్యాంప్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు. చైర్స్ విత్ టీపాయ్ లాగా ఉన్నాయన్నమాట సెట్స్, అవి మనం లాన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ట్రంక్ పెట్టెలు చూడండి, ఆ షెల్ఫ్స్ కానీ ఈ మిర్రర్స్ కానీ ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట. ప్రతి చిన్న డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది. ఆ చైర్ చూడండి అసలు రోజ్వుడ్ టైప్లో ఉందన్నమాట. ఐ డోంట్ నో పర్టికులర్లీ ఏ వుడ్తో ప్రిపేర్ చేశారు అన్నది. ఈ చిన్న మన స్టూల్స్ లాగా ఉన్నాయి వచ్చేటప్పటికి. ఇంకా ఆ డైనింగ్ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు, రియల్ టేక్ వుడ్తో చేసినట్టుగా ఉంది అసలు. అండ్ ఆ వెనకాల పార్టీషన్స్ చిన్నప్పుడు సినిమాల్లో చూసుంటాం కదా, ఇదిగోండి ఇంకా చైర్ సెట్స్ అనమాట విత్ టీపాయి. ఆ పైన బాక్సెస్ చూడండి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ దాకా ఒకదానిలో ఒకటి పెట్టేటట్టు భలేగా ఉంది. ఆ నీట్ ఫినిషింగ్ డిజైన్ చూడండి అసలు, గోల్డ్ వచ్చేటి అది బాగా హైలైట్ అవుతుంది అనమాట అసలు ఆ పీస్.
తడా పూచూస్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఈ సింగిల్ పీస్ చాలు నార్మల్ డ్రెస్ని కూడా హైలైట్ చేసేసి మిమ్మల్ని షో స్టాపర్ చేయడానికి. వెరీ ఎలిగెంట్ ఈవినింగ్ డ్రెస్ మీద భలే ఉంటుంది అసలు. ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తాను కొనడానికి, బట్ చాలా హై ప్రైస్ చెప్తారనమాట. ఈ బ్లాక్ది ఉంది కదా, దాని ప్రైస్ అడిగాను 3500 అని చెప్పి చెప్తున్నారు. ఈ షాప్ వచ్చేటప్పటికి రాజస్థానీ బ్యాంగిల్ షాప్ అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. 350 अंत प्राइस रेंज कैसा है पूरा? 150 रुपीज का आएगा, इसमें लेंगे लाख का। अच्छा 150 का है ये। लाख बैंगल्स एवरीथिंग हैंडमेड फ्रॉम राजस्थान जयपुर। ओह नाइस। 2 पीसेस में 550 रुपीज तक की रेंज में मिलेगा। 150 से लेकर 550 तक की रेंज में मिलेगा। अगर आप रजवाड़े सेट वगैरह लेते हैं तो वो 1200 रुपीज का मिलेगा। అబ్బా ఫైనల్గా నీలోఫర్ కనబడిందండి. 4 o'clock ఎంటర్ అయితే అప్పటి నుండి నాన్ స్టాప్ తిరుగుతూనే ఉన్నామన్నమాట. మన హైదరాబాదీ ఫేవరెట్ కదా నీలోఫర్. టీస్ చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ లేదు. మస్క్ బన్ ఉంది. మస్క్ బన్ ఉంటే తీసుకోకుండా వదిలే సమస్య లేదు. వదులుతామా? అస్సలు వదలం. అందుకే తీసుకుందాం పదండి. ఏ నా మస్క్ బన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. యమ్మీ యమ్మీ మస్క్ బన్. ఇంకా గేమ్ సెక్షన్ వచ్చేసిందండి. ఎగ్జిబిషన్ అంటేనే గేమ్స్, రైడ్స్, డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అవన్నీ మేము చేయలేకపోయాం. బాగా అలసిపోయాం ఇప్పటికే. కానీ నాకు గేమ్స్లో అయితే ఈ విఆర్ గేమ్ చాలా బాగా నచ్చింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారండి. భలే ఎంటర్టైనింగ్. 3D కదా ఇప్పుడంతా కూడా విఆర్ మయం ఉంది. డిజిటలైజ్ అయిపోయాం కదా మనమంతా. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్. సీ దిస్ కిడ్. నెక్స్ట్ అనితా హోమ్ డెకర్స్ అని ఈ షాప్లో అంతా డెకర్ ఐటమ్స్ అనమాట. లోపలికి రాగానే వినాయకుడు ఫౌంటైన్ ఎంత బాగుంది, ఎంత ఆస్థెటిక్గా ఉంది. ట్రెడిషనల్ వైబ్స్ వస్తున్నాయి. వినాయకుడు వెనకాల బుద్ధుడు, అలా డిఫరెంట్ ఫౌంటైన్స్ ఉన్నాయన్నమాట, థీమ్స్. అలాగే వాల్ డెకర్కి వస్తే చూడండి, ఈ పికాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని ముక్కుకి బూరా ఉండి దాని మీద పల్లకిలో వెళ్తున్నట్టు ఉంది. డీటెయిల్స్ చాలా బాగున్నాయి. కల్పవృక్షము, సూర్యుడు రథం మీద వస్తున్నట్టు, 7 గుర్రాలతో, రాధాకృష్ణుడు, క్యాండిల్ హోల్డర్స్ వినాయకుడివి, అండ్ ఈ ఫౌంటైన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. చూడండి ఒక్కొక్కటి కూడా ప్రతిదీ వెరీ సటిల్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ బుద్ధుడిని చూడండి ఎంత కామింగ్ ఎఫెక్ట్ వస్తుందో అసలు. వెరీ పీస్ఫుల్. ఇంకో హాట్స్పాట్ అండి పిస్తా హౌస్. మన హైదరాబాద్ బిర్యానీ లవర్స్కి ఇది హబ్. షాపింగ్ చేస్తూ లేట్ అయిపోయినా నో ప్రాబ్లం, మనం ఇక్కడ హ్యాపీగా తినేయచ్చు. జాఫ్రానీ టీ అయితే నంబర్ 1 రిఫ్రెషింగ్. పిస్తా హౌస్కి ఎదురుగా నుంచినప్పుడు ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్లో మనాలి ఆర్ట్స్ అని పర్టికులర్ షాప్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళ ఫేమస్ ఏంటి అని అంటే వుడ్తో చేసిన నేమ్ ప్లేట్స్, డిఫరెంట్ షేప్స్, ప్యాటర్న్స్, సైజెస్. సో 450 నుండి 650 వరకు డిపెండింగ్ అపాన్ ద సైజ్ ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఇంకొకటి వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే ఆన్ ద స్పాట్ కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సీ ద ప్రాసెస్. ఒకళ్ళు పెయింట్ చేస్తున్నారు, ఒకళ్ళు డ్రై చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, మీకు ఇమీడియట్గా రెడీ అయిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేటప్పటికి నుమాయిష్లో ఉన్న స్టోర్స్ లొకేటెడ్ అనమాట. వెరీ హ్యాండీ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు లొకేట్ ద స్టోర్. ఇక్కడ నుండి ఇంకా కాశ్మీరీ స్టోర్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయండి. నేను ఇంకా మిస్ అవుతానేమో, లేట్ అయిపోతుంది, ఓపిక లేదు అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడి వీడియో తీసేంత ఓపిక అస్సలు లేదు. బట్ చాలా బాగుంది కలెక్షన్. ఈసారి నాకు నచ్చింది. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఎందుకు తీసుకోలేదా, ఎందుకు వెళ్ళలేదా, కొంచెం ఓపిక చేసుకోవాల్సింది అని. బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్, ఇంకా కార్పెట్స్, షాల్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్. వీళ్ళైతే అసలు శారీకి షాల్ ఇస్తున్నారండి. నేను ఒక దగ్గర చూశాను, ఎంత బాగుందో అసలు. డిజైన్ చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకోవాలి. బాంబే టాయ్ షాప్ అండి. ఈ షాప్లో టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇన్ని వెరైటీస్ వేరే టాయ్ షాప్లో అయితే నాకు కనబడలేదు. చాలా యూనిక్ స్టఫ్ కూడా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర మాకు ఒకటి చాలా బాగా నచ్చింది. బట్ ప్రైస్ అయితే అస్సలు తగ్గడం లేదు. మేబీ బికాస్ ఆఫ్ డిమాండ్ వాళ్ళ దగ్గర మాత్రమే ఆ కలెక్షన్ ఉందనో ఏమో. తర్వాత స్టాల్స్లో చూసాం కానీ దొరకలేదు. అండ్ దాట్ ఈస్ దిస్ క్రాబ్ అనమాట. ఆ పెద్ద క్రాబ్ అండి. భలేగా ఒరిజినల్ క్రాబ్ ఎలాగా సైడ్ వేస్ నడుస్తుందో అది అలానే నడుస్తుంది. బాగా నచ్చింది. అండ్ ఆ ఫోన్స్ చూడండి, బాబీస్ ఫోన్స్, కార్స్ ఫోన్స్, అండ్ బుల్లి
ఐరన్ మ్యాన్, డక్, మంకీస్, ఎలిఫెంట్స్, వాట్ నాట్. ఆ క్రాబ్లోనే చిన్న క్రాబ్ కూడా ఉంది కానీ మాకు అది అంతగా నచ్చలేదు. అది నార్మల్గా నడుస్తుంది వేరే బొమ్మల్లాగా. ఈ పెద్దదే చాలా బాగుంది. అడుగుతున్నాం కానీ తగ్గడం లేదు. ఇదిగోండి, ఇది బుల్లి క్రాబ్, చిన్న క్రాబ్ అనమాట. ఇదేమో నార్మల్గా ముందుకే నడుస్తుంది వీల్స్ మీద, ఆ కాళ్ళ మీద నడవట్లేదు అది. అందుకని ఇంకా పెద్ద దానికోసమే అడుగుతున్నాము. చూడండి పెద్దది ఎలా నడుస్తుందో ఇప్పుడు చూపిస్తాము. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 650 అని కోట్ చేశారు. అదే తీసుకోవాలని ట్రై చేశాం కానీ కుదరలేదు. వేరే బొమ్మలు తీసుకోలేదు, పాపవి చాలా ఉన్నాయి బొమ్మలు. అలా ముందుకు వస్తే వాల్ డెకర్ అని చెప్పి ఈ షాప్ ఉంటుంది. వీళ్ళది బొగ్గులకుంట క్రాస్ రోడ్లో కూడా ఉంటుంది అనమాట షాప్. అండ్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. గార్లాండ్స్, ఫ్రూట్స్, ఇంకా ఫంక్షన్స్కి రిలేటెడ్ డెకరేషన్స్ ఐటమ్స్, లూజ్ ఫ్లవర్స్, ఫ్లవర్ వేజెస్, అలాగా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఈ షాప్ కంటిన్యూషన్లోనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ షాప్ ఉందండి. ఆ ఒక్క దగ్గర 150కి 2 ఇస్తున్నారు. అన్ని చోట్ల 100, 150 ప్రైస్ చెప్తున్నారు ఈచ్ పీస్. అక్కడ నేను వీడియో షూట్ చేయలేకపోయాను, చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా ఇదొకటి వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ స్టోర్ అండి, రాజస్థానీ ఫ్యాషన్ జ్యువెలరీ అని. ఎనీ జ్యువెలరీ ఐటమ్ 100 రూపీస్. వీళ్ళది యూఎస్పి అదే అనమాట, యూనిక్ సెల్లింగ్ పాయింట్. బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, రింగ్స్, ఇయర్ టాప్స్, సెట్స్, నెక్ సెట్స్, యాంక్లెట్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇస్ 100 రూపీస్ అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ ఈ పోట్లీ బ్యాగ్స్ కూడా 100 రూపీస్ మాత్రమే. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి, నాకు నచ్చింది. 100 రూపీస్ పెయిర్. అప్పుడేమో తీసుకోవాలా వద్దా అలసిపోయి డెసిషన్ తీసుకోలేకపోయాను. ఇప్పటికి ఎక్కువ షాపింగ్ చేసేసాను అనిపిస్తుంది. మనకు అక్కడ చేసేటప్పుడు అమ్మో ఎక్కువ తీసేసుకున్నాం అనిపిస్తుంది కానీ అంత ఎక్కువేం తీసుకొని ఉండము. ఈ పింక్ బ్యాంగిల్స్ నచ్చాయి కానీ అప్పుడు డెసిషన్ తీసుకునే మూడ్ కాదు, ఓపిక లేదు. సో తీసుకోలేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా తీసుకోవాల్సిందని. మీరు రిగ్రెట్ అవ్వకండి, చూడండి ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి. హియర్ కమ్స్ ద చెడా అంకుల్ అండి. ఈయన బాగా ఫేమస్ అయ్యారు నుమాయిష్లో ఈ అఫ్ఘానీ పర్సెస్ వల్ల. అండ్ పార్టీ వేర్ పర్సెస్ 2 ఉన్నాయి ఈయన దగ్గర. ఈ అఫ్ఘానీ పర్సెస్ వచ్చేటప్పటికి 1200 అమెజాన్లో ఉంటుంది. నేను ఓన్లీ 500కే ఇస్తున్నా అని ఆ బోర్డ్ పెట్టి అమెజాన్ ఫొటోస్ లామినేట్ చేసి అక్కడ పెట్టి చెప్పి మరీ అమ్ముతున్నారనమాట. అండ్ నిజంగానే అమెజాన్లో అదే ప్రైస్ ఉందండి. అండ్ హాట్ కేక్స్లా అయిపోతున్నాయి ఈయన దగ్గర. ఇది చూసారా, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేటప్పటికి మోతీ. ఎనీథింగ్ ఈజ్ సూపర్ డీల్ అనమాట. నేను అఫ్ఘానీ పర్స్లోనే 2 తీసుకున్నాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది కూడా తీసుకొని ఉండాలి అని చెప్పి. ఐ వాంటెడ్ టు టేక్, మా ఆయన తీసుకోమన్నారు కానీ మళ్ళీ ఆ ఇంట్యూషన్ తీసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ అనమాట. సో ఎందుకు తీసుకోలేదు అన్న రిగ్రెట్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు. అలాంటి రిగ్రెట్ మీరు అవ్వద్దని చెప్పి పదే చెప్తున్నాను. సో కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, యూస్ఫుల్ ఉంటుంది. बखूर बोलते हैं इसको. सऊदी, दुबई, मलेशिया, ओमान में, इन शॉर्ट मिडिल ईस्ट में बहुत ज्यादा इस्तेमाल करते हैं इसको. अच्छा. ये नेचुरल फ्रेग्रेंस होता है. ఇంకో హైలైటెడ్ షాప్ వచ్చేటప్పటికి ఈ రెడీమేడ్ బ్లౌజెస్ షాప్ అండి. చూడండి ఎంత బాగుందో, నవరాత్రికి స్పెషల్ బ్లౌజ్. అండ్ అదే కాదు, సీక్వెన్స్, ఫ్యాన్సీ, పార్టీ వేర్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కలెక్షన్ చాలా బాగుంది. 200 నుంచి 3000 తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఎంత ప్రైస్? 1100. ఈ ఎల్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి బేసిక్ మోడల్ బ్లౌజ్ అనమాట. 200 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 1050 రూపీస్. కాలర్ నెక్ వచ్చి క్యూట్గా ఉంటుంది, ఎవ్రీడే వేర్. కలంకారీ కాటన్ మెటీరియల్ వచ్చేటప్పటికి. అండ్ ఈ హ్యాండ్ పెయింటెడ్ వేసి ఉన్నది మాత్రం 1200 అని చెప్పారు. అమ్మవారు నవరాత్రి స్పెషల్ అగైన్. ఇవి అన్నీ కూడా నార్మల్ డైలీ వేర్ 200 రూపీస్ నుండి స్టార్ట్. వీటి సైజెస్ 42 నుండి 44 వరకు ఉన్నాయి. ఈ షాప్ పేరు పావని క్రియేషన్స్. నెక్స్ట్ బాందిని స్టోర్ అండి. ఇది గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద బాందిని స్టోర్స్ అన్ని గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బాందేజ్ దుప్పట్టాలు, బాందేజ్ శారీస్, బాందిని డ్రెస్ మెటీరియల్స్, బాందిని దుప్పట్టాస్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ కలంకారీ రెడీమేడ్ టాప్స్ కూడా ఉన్నాయండి ఆ షాప్ ఎదుటే. ఈ దుప్పట్టాస్ కూడా చాలా బాగున్నాయి. మిర్రర్ వర్క్ వచ్చి కలర్ఫుల్గా ప్లెయిన్ కుర్తీస్ మీద
సూపర్ ఉంటుందన్నమాట. ఆ షాప్ ఆపోజిట్ లోనే రెహమాన్ టెక్స్టైల్ అని చెప్పేసి వీళ్ళది ఉందండి. ఈ మ్యానిక్వీన్ కు ఉన్న డ్రెస్ అడిగాము, షరారా సెట్ 700 అన్నారు, కాటన్ బాగుంది. ఇంకా చాలా లేట్ అయిపోయిందని మా ఆయన తొందర పెడుతున్నారు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ షాప్ కనబడిందండి. చూడండి క్రాబ్ ఎంత పెద్దగా ఉందో. అది 200, రిమైనింగ్ అన్ని కూడా 100, 150 డిపెండింగ్ అపాన్ ద డిజైన్. ఇంకా వీళ్ళ దగ్గర యూనిక్ గా ఏంటంటే మనం ఫోటో పెట్టుకోవచ్చు ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లో, అలా ఉందన్నమాట. ఒకటి పైన ఉంటుంది చూడండి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. వెళ్తున్నాం ఇంటికి. మాక్సిమం అయితే ట్రై చేసామండి కంప్లీట్ నుమాయిష్ కవర్ చేయడానికి. బట్ వీకెండ్ అవి రష్ ఉండడం వల్ల కుదరలేదు. పదే పదే చెప్తున్నాను, వీక్ డేస్ లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ వస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.